ఓం నమః శివాయ. ఓం శ్రీ లలితాదేవి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 87వ శ్లోకం. అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో ఈశ్వర తవ పాదాంబుజ భక్తిమేవ దేహి పరమేశ్వర. ఈ శ్లోకం చాలా చిన్నది, అర్థం మాత్రం చాలా పెద్దది. ఓ శంకర, ఓ మహానుభావ, నాకు నీవు ఏం చేస్తావు చెప్పు. అసలు నీ గురించి ఇన్నాళ్ళు ప్రార్థించడమే కానీ నాకు ఏమి ఇస్తావు, ఏమి ఇవ్వగలవు? సరే, నేను అడుగుతున్నాను విను. అసనం అంటే ఆహారం. ఆహారం అడిగానే అనుకోవయ్యా, నువ్వు పుచ్చుకునే విషం ఇస్తావు. సరే, నగలే అడిగాను అనుకో, ఫణికలాపహ, నీ మెడలో వేసుకునే పావునే ఇస్తావు. పన్నగభూషణ. వసనం, బట్టలు, వస్త్రాలు అడిగాను అనుకో, ఏమిస్తావు? నీ ధరించిన జింక చర్మమో ఏనుగు చర్మమో ఇస్తావు. సరే, ఏదైనా వాహనం అయినా చూడవయ్యా అంటే మహోక్ష అంటే నీ దగ్గర అనాదిగా ఉండేటువంటి ఆ ముసలి ఎద్దును కూడా ఇస్తావయ్యా. అంతేకాని నువ్వు నాకు ఏమిస్తావయ్యా అని అదేమో చూస్తుంటే ఆ ముసలి ఎద్దుని ఇస్తావు, అది నన్ను భరించలేదు. దాస్యసికం కిమస్తి శంభో, నాకు ఇంకా ఏమిస్తావు? ఏమి ఉన్నది? నేను అడిగినవి ఇవ్వలేవు, నీ దగ్గర ఉన్నవి నాకు పనికిరావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అది ఏంటంటే తవ పాదాంబోజ భక్తి మేవ దేహి. తవ పాదాంబుజ భక్తి మేవ దేహి అంటే కమలముల వంటి పాదపద్మములు ఉన్నాయి, నా భక్తిని మరలకుండా పటిష్టంగా స్థిరత్వంగా ఉండేటట్లు చేయతండి. ఆ పాదపద్మాల మీద ఉండేటట్టు నా భక్తిని ఎటూ తెరవకుండా నీ పాదాల యందే ఉండేటట్లుగా నా మనస్సుని స్థిరత్వంగా ఉండేటట్లు చెయ్యి. నీ పాదపద్మాల్లో ఎందు భక్తి కలిగేటట్లు చెయ్యి తండ్రి. అంతకన్నా నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పి గురువుగారు శంకరాచార్యుల వారు ఈశ్వరుడిని కోరుకున్నారు. ఆది భిక్షువు వాడినేమి అడిగేది అని చెప్పి అందుకనే కావలసు కవులు ఈ విధమైనటువంటి మాట వాడారు. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.